if lambda is the eigenvalue, of a square matrix A of a square matrix capital A, then prove that lambda square is the eigenvalue of A square. So this is the statement they are going to ask here. Very simple. You just look at the given statement. If lambda is the eigenvalue of a square matrix A, అంటే already ఒక square matrix కి వాళ్ళు eigenvalue find out చేశారు. That eigenvalue is lambda. We have to prove that lambda square is the eigenvalue of A square. అంటే A అనే matrix కి ఏదైతే eigenvalue వస్తుందో A square కి ఏమవుతుందంటే స్క్వేర్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ అన్నట్టు. అది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, రాసారా? యూ జస్ట్ లిజన్ హియర్ ఇట్ ఈస్. ఒక్కసారి ఇటు చూడండి, దాని తర్వాత నేను టైం ఇస్తాను. సో ఆల్రెడీ గివెన్ దట్ లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అని అన్నారు కాబట్టి, సో నేను జస్ట్ ఇక్కడ సొల్యూషన్ ఎలా రాస్తున్నాను చూడండి. లెట్ ఐఎమ్ సపోజింగ్ క్యాపిటల్ ఏ బి ద స్క్వేర్ మ్యాట్రిక్స్. ఐఎమ్ సపోజింగ్ దట్ క్యాపిటల్ ఏ be the square matrix, and I can suppose already given that lambda be the eigenvalue of capital A. Already valle icharu lambda is the eigenvalue of that matrix. So whenever you calculate the eigenvalue, by the definition మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను నేను, eigenvalues eigenvector స్టార్ట్ చేసేటప్పుడు whenever you calculate eigenvalue, definitely it is going to satisfy the property Ax equal to lambda x. So akkada eigenvalue annaru kabatti definitely it is going to satisfy that particular property. That I am going to make it as equation number 1. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ కి మనం ఏం చేయాలి అంటే లాంబ్డా అనేది ఆల్రెడీ ఐగన్ వాల్యూ అన్నారు. ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ ఎలా అవుతుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. నేను ఏం చేస్తాను అంటే యు ఆర్ జస్ట్ మల్టిప్లయింగ్ with capital A on both sides. 2 sides లో మీరు A తోటి మల్టిప్లై చేస్తారు. అప్పుడు ఏమవుతుందో చూడండి. సో A into AX that is equal to A into lambda x. Equation 1 ని you are multiplying with A on both the sides. So this implies నేను ఏం రాస్తాను అంటే A into A ఒక దగ్గర రాస్తున్నా, and that x I am keeping as it is. So ikkada lambda anedi constant term kabatti that I can take it outside, so that A I am taking inside to the brackets. So what will be the next simplification? A into A is nothing but A square. X that is equal to lambda you are keeping as it is. You just look at this Ax. As per equation number 1, Ax can be taken as lambda into x and raskovachu. So just I am substituting from equation number 1. So last ki manaki em vachindi chudandi, A square into x that is equal to lambda into lambda, it is nothing but lambda square into x అన్నట్టుగా ఉంది. ఏం లేదు, సింపుల్ గా మల్టిప్లై చేశాను ఈక్వేషన్ 1 ని, అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. ఒక్కసారి లాస్ట్ దాన్ని చూడండి, ఇది ఎలా ఉందో. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ లైక్ ఈక్వేషన్ నెంబర్ 1 ఓన్లీ. A into x ఈక్వల్ టు lambda into x టైప్ లోనే ఉంది. ఇది సేమ్ ఈక్వేషన్ 1 టైప్ లోనే ఉంది కాబట్టి నౌ ఐ కెన్ సే దట్ దేర్ ఫోర్ లాంబ్డా స్క్వేర్ ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ అనే దగ్గర ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అని అంటారు. లాజిక్ అర్థమవుతుంది కదా. మనకు ఆల్రెడీ ఐగన్ వాల్యూ అని ఇచ్చారు కాబట్టి ఆ ఐగన్ వాల్యూకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేసుకుంటూ జస్ట్ యు ఆర్ మేకింగ్ మల్టిప్లికేషన్ విత్ ఏ ఆన్ బోత్ ద సైడ్స్. Do the simplification and you are going to get A square into x equal to lambda square x. Same అదే మోడల్ లో ఉంది కాబట్టి we can directly say that lambda square is the eigenvalue of A square. ఓకేనా? రాసేయండి నోట్స్. షార్ట్ ఆన్సర్స్ లో ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.
రాజేశ్వరి, ఇప్పుడు లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అన్నాం. ఏ స్క్వేర్ కి ఏమవుతుంది ఐగన్ వాల్యూ అప్పుడు? ఏ స్క్వేర్ కి లాంబ్డా స్క్వేర్, ఏ క్యూబ్ కి లాంబ్డా క్యూబ్, రైట్. ఏ పవర్ ఎన్ కి లాంబ్డా పవర్ ఎన్. మీరు డిఫరెంట్ పవర్స్ ఎట్లా తీసుకున్నా దానికి సంబంధించిన పవర్స్ తోటి ఐగన్ వాల్యూకి చేసుకోండి. సో ఒక్కసారి ఐగన్ వాల్యూ తెలిస్తే యూ కెన్ ఫైండ్ అవుట్ ఐగన్ వాల్యూ ఫర్ ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అండ్ ఎనీ పవర్ ఆఫ్ ఏ. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూస్ ఫర్ డిఫరెంట్ పవర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. రాసేయండి, లాస్ట్ వరకు రాసి సింపుల్గా దీని తర్వాతనే ఒక స్టేట్మెంట్ రాయండి. ఇన్ జనరల్ lambda power n is the eigenvalue of a power n. సింపుల్ గా మీకు ఈజీ అవుతుంది. చిన్న ప్రూఫే కాబట్టి మే బీ గివెన్ ఇన్ ద షార్ట్ ఆన్సర్స్. స్క్రీన్ నాట్ విజిబుల్ 578. జస్ట్ లుక్ ఆన్ టు యువర్ నెట్వర్క్. ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదమ్మా. మీరు ఎట్లాగే ఏ క్యూబ్కి ప్రూవ్ చేయాలన్నా ఏం లేదు, లాస్ట్కి వచ్చిన ఎక్స్ప్రెషన్ని మళ్ళీ ఏ తోటి మల్టిప్లై చేయండి 2 సైడ్స్లో. అప్పుడు ఏమవుతుందంటే ఏ క్యూబ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా క్యూబ్ ఆఫ్ ఎక్స్ అన్నట్టుగా వస్తుంది. అట్లా మీరు మల్టిప్లై చేసుకుంటూ పోతూ ఉంటే జనరల్లీ యూ కెన్ సే దట్ లాంబ్డా పవర్ ఎన్ ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ పవర్ ఎన్. Shall I move to the next one? Yes, sir. Completed, sir. Okay. You write down one more problem. చిన్న చిన్న లాజిక్ ఐడియా ఉంటే మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. Write down the next problem. If lambda is the eigenvalue, of a square matrix capital A, then prove that 1 by lambda is the eigenvalue of A inverse. ఒక్కసారి ఆ స్టేట్మెంట్ చూడండి, చాలా సింపుల్గా. ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ 1 by lambda ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్. అంటే ఏ అనే మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూ తెలిస్తే ఏ ఇన్వర్స్కి కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు. అంటే దానికి రివర్స్ అన్నట్టు. రివర్స్ అంటే రెసిప్రోకల్ ఈజ్ నథింగ్ బట్ 1 divided by దట్ ఐగన్ వాల్యూ అన్నట్టు. అది ఏం రాయకండి, ఒక్కసారి నేను చిన్న ఐడియా ఇస్తాను, ఒక్కసారి ఇటు చూడండి. later on we enter into the notes. So just I am supposing solution. Let capital A be the square matrix. I am supposing A, it is nothing but it is a square matrix, and lambda be the eigenvalue. వాళ్ళే ఇచ్చారు అక్కడ, be the eigenvalue of A. సో బై ద డెఫినేషన్ నేను ఏమని చెప్తాను, ఐగన్ వాల్యూ ఉంది అనగానే బై ద డెఫినేషన్ ఎప్పుడు చెప్తారమ్మా ఐగన్ వాల్యూ, ఐగన్ వెక్టర్ అని అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
lambda x. డెఫినెట్గా ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే లాంబ్డా యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఐగన్ వాల్యూ, అంటే ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఐగన్ వెక్టార్ అన్నట్టు. ఇప్పుడు ఓన్లీ ఐగన్ వాల్యూ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఓన్లీ లాంబ్డా గురించే మాట్లాడండి. ఇప్పుడు ఇన్వర్స్కి మనం ప్రూవ్ చేయాలి సేమ్ ఇంతకుముందు లాగానే. నేను స్క్వేర్కి ప్రూవ్ చేయడానికి ఏం చేశానంటే 2 సైడ్స్లో ఏ తోటి మల్టిప్లై చేశాను. సేమ్ అదే మోడల్లో ఇన్వర్స్కి ప్రూవ్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే మల్టిప్లయింగ్ విత్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ ద సైడ్స్. 2 సైడ్స్లో నేను ఈక్వేషన్ 1కి ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తున్నా. ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ లాంబ్డా ఎక్స్. 2 సైడ్స్లో ఏ ఇన్వర్స్ తోటి. నౌ జస్ట్ యు ఆర్ మేకింగ్ ద సింప్లిఫికేషన్. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ యు ఆర్ కీపింగ్ ఎట్ వన్ సైడ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్, అండ్ లాంబ్డా ఎనీహౌ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ టర్మ్, సో లాంబ్డా ఇంటూ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని ఒక దగ్గర రాస్తున్నా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్నైనా కానీ దాని ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఐ ఇంటూ ఎక్స్ అన్నట్టుగా రాస్తారు. దట్ ఐఎమ్ రైటింగ్ లాంబ్డా ఇంటూ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ద రీజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఎక్స్ తోటి మల్టిప్లై చేశారనుకోండి ఏమవుతుందమ్మా? మళ్ళీ ఎక్స్ మ్యాట్రిక్సే వస్తుంది, ఓన్లీ ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని రాస్తారు. ఇప్పుడు ఒక్కసారి దీన్ని నేను సింపుల్గా ఇలా రాస్తాను నేను. దిస్ ఇంప్లైస్ ఓన్లీ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఒక దగ్గరికి తీసుకొస్తున్నా. ఓన్లీ దిస్ పర్టికులర్ రైట్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ డివైడెడ్ బై లాంబ్డా కిందకి వస్తుంది. లేదా దాన్నే ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై లాంబ్డా ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఏం లేదమ్మా, సింపుల్గా నేను ఈక్వేషన్ 1కి ఐఎమ్ జస్ట్ మల్టిప్లయింగ్ విత్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ ద సైడ్స్. ఆన్ మేకింగ్ ద సింప్లిఫికేషన్ ఫైనల్లీ యూ ఆర్ గెటింగ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై లాంబ్డా ఇంటూ ఎక్స్ అన్నట్టుగా వచ్చింది. ఒకసారి వచ్చిన ఫైనల్ ఎక్స్ప్రెషన్ని యూ జస్ట్ కంపేర్ విత్ యువర్ ఈక్వేషన్ 1. సేమ్ అదే మోడల్లో ఉంది. ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్ టైప్లోనే ఉంది. సేమ్ ఈక్వేషన్ 1 తోటి కంపారిజన్ చేస్తే అదే వస్తుంది కాబట్టి సో దేర్ ఫోర్ మీరు ఏమని రాస్తారు? ఆన్ కంపేరింగ్ విత్ ఈక్వేషన్ 1 ఏమొస్తుందమ్మా? కంక్లూజన్ ఏంటి చెప్పండి? ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ బదులు ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై లాంబ్డా ఇంటూ ఎక్స్ అని ఉంది. సేమ్ ఈక్వేషన్ 1 కనుక సాటిస్ఫై చేస్తే మీరు ఏమన్నారు? లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అన్నారు. ఇక్కడ లాంబ్డా బదులు ఉంది ఏంటి? 1 బై లాంబ్డా ఉంది కాబట్టి సో 1 బై లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏకి కాదు, ఇది ఏ ఇన్వర్స్ కి అన్నట్టు. లాజిక్ అర్థమవుతుంది కదమ్మా? సింపుల్. మనకి ఏమనుకున్నాం? ఐగన్ వాల్యూ అన్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ద కండిషన్ ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్. ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటూ జస్ట్ యు ఆర్ మేకింగ్ ద మల్టిప్లికేషన్ విత్ ఏ ఇన్వర్స్ అండ్ జస్ట్ టు డూ ద సింప్లిఫికేషన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ వన్ మోర్ ఎక్స్ప్రెషన్. That expression is compared with your equation 1. So definitely you can say that 1 by lambda is the eigenvalue of A inverse. Okay, Namma Rajeshwari? Okay, sir. Okay. ఇంకో అబ్బాయి కూడా అన్మ్యూట్ చేశాను కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అర్థమైందా అది? ఎస్ సార్. ఓకే, నోట్స్లో రాసేయండి. అయిపోయింది సార్. Right. 704 completed.
చిన్న క్లూ అది, జస్ట్ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసుకుంటూ దాన్ని 2 సైడ్స్లో మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. రాజేశ్వరి, ఒక చిన్న డౌట్ అమ్మా, ఉన్నావా? ఉన్నా సార్. ఇఫ్ 2 ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ, ఇఫ్ 2 ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ, వాట్ ఈస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్? 1/2. రైట్. 1/2. ఆల్రెడీ ఒక మ్యాట్రిక్స్ కి నేను ఐగన్ వాల్యూ ఇచ్చాను. ఏ ఇన్వర్స్ కి మళ్ళీ మనం ఏం క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వచ్చు, 1 డివైడెడ్ బై మనకున్న ఐగన్ వాల్యూ. సో రెసిప్రోకల్ ఆఫ్ యువర్ ఐగన్ వాల్యూ, రెసిప్రోకల్ మీన్స్ 1 డివైడెడ్ బై అన్నట్టు అది. సో ఇఫ్ 3 ఈస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ మీన్స్ ఏ ఇన్వర్స్ కి ఐగన్ వాల్యూ ఏంటంటే 1/3. సపోజ్ ఒక మ్యాట్రిక్స్ కి 3 ఐగన్ వాల్యూస్ ఉన్నాయమ్మా, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. 1, 2, 3, 3 eigen values are there for the square matrix A. Then what are the eigen values for A inverse? 1, 1/2, 1/3. Right. ఎన్ని పాసిబుల్ ఐగన్ వాల్యూస్ ఉంటాయో వాటన్నిటికీ రెసిప్రోకల్ క్యాలిక్యులేషన్ చేస్తే అది ఇన్వర్స్ కి ఐగన్ వాల్యూస్ అవుతాయి అవి. ఓకేనా? ఓకే సార్. రైట్. నౌ యు గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్. The next problem. Prove that for the square matrix, capital A and its transpose have the same eigenvalue, క్లాస్ రికార్డింగ్ అవుతుంది, ఎందుకన్నా ప్రాబ్లమా? ఎస్, రికార్డింగ్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ prove that for the square matrix A and its transpose have the same eigenvalue. దీని అర్థం ఏంటి ఫస్ట్ చూడండి. ఒక మ్యాట్రిక్స్ ఏదైతే ఇస్తారో దానికి ఒక ఐగన్ వాల్యూ వస్తుంది, దాని ట్రాన్స్పోజ్ కూడా సేమ్ వాల్యూ వస్తుంది అని అంటున్నారు. సో వెన్ ఎవర్ ఏ మ్యాట్రిక్స్ ఈస్ గివెన్, ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్ విల్ హ్యావ్ ద సేమ్ ఐగన్ వాల్యూ. అది మనం ప్రూవ్ చేయాలి. సో దీన్ని కొంచెం నేను డిఫరెంట్గా ప్రూవ్ చేస్తాను. ఫస్ట్ ఒక్కసారి వినండి, రాయకండి, జస్ట్ యూ లిజన్ కేర్ఫుల్లీ, దెన్ డైరెక్ట్లీ వి ఎంటర్ ఇన్ టు యువర్ నోట్స్. వీడియో రావట్లేదు ఫస్ట్ నుంచి అని అంటున్నారు. వీడియో వస్తుందమ్మా. రాజేశ్వరి ఓకే కదమ్మా? ఇది ఓకే సార్. 507 బాబు, ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఒక్కసారి ఇటు వినండి. సో ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ ద గివెన్ స్టేట్మెంట్, ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ లెట్ capital A be the square matrix. I am supposing A is nothing but it is one square matrix అని అనుకుంటున్నాను. అండ్ దానికి సంబంధించింది ఒక ఐగన్ వాల్యూ తీసుకుంటున్నా, లాంబ్డా బి ద ఐగన్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఏ. I am supposing that lambda is the eigen value of capital A అని అన్నాను. సో ఇప్పుడు నేను ఇంతకుముందు వచ్చిన ఈక్వేషన్ నేను యూజ్ చేయట్లేదు, ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ అనేది యూజ్ చేయకుండా ఐఎమ్ యూజింగ్ ఏ డిఫరెంట్ ప్రాసెస్. మీరు ఎప్పుడైనా కానీ ఐగన్ వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఐగన్ మ్యాట్రిక్స్, దాని తర్వాత ఐగన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. వాట్ డు మీన్ బై ఐగన్ ఈక్వేషన్? డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 అన్నట్టుగా వస్తుంది. సో అందుకని నేను ఇక్కడ దాన్నే యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ లైన్లో జనరల్లీ the eigenvalue of a matrix is calculated by the characteristic equation. దాన్నే మనం ఐగన్ ఈక్వేషన్ అని కూడా అనొచ్చు.
characteristic equation, that is దాని అర్థం ఏంటమ్మా, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. నేను దీన్నే ఇట్లా రాసుకోవచ్చు కదా, డిటర్మినెంట్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దిస్ ఐఎమ్ మేకింగ్ యాజ్ ఈక్వేషన్ 1. ఒకసారి జాగ్రత్తగా చూడండి, నేను ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ అనేది యూజ్ చేయకుండా ఐఎమ్ యూజింగ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. ఒక చిన్న ఐడియా చెప్పండి మీకు ఆల్రెడీ ఉన్న ఇంటర్మీడియట్ నాలెడ్జ్ తోటి. సిన్స్ షెల్ ఐ సే దట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. మీరు ఎప్పుడైనా కానీ ఒక మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేశారు, దాని ట్రాన్స్పోజ్ కూడా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. విల్ యూ గెట్ ద సేమ్ ఆన్సర్ అమ్మా? ఎస్ సార్. మీరు ఎప్పుడైనా కానీ ఓ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ చేస్తే దాని ట్రాన్స్పోజ్ కూడా డిటర్మినెంట్ సేమ్ వస్తుంది. ఈ ప్రాపర్టీని నేను యూజ్ చేసుకుంటూ నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఒక్కసారి ఈక్వేషన్ 1 చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు 0 అన్నారు. అంటే నేనేం చేస్తానంటే ఈ మ్యాట్రిక్స్కి నేను ట్రాన్స్పోజ్ తీసుకుంటున్నాను. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ దీనికి నేను ట్రాన్స్పోజ్ తీసుకుంటా. ఏమవుతుందమ్మా, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0 అవుతుందా కాదా? ఒక డిటర్మినెంట్ ఒక మ్యాట్రిక్స్ అనుకోండి, ఏ మైనస్ లాంబ్డా అనేది ఒక మ్యాట్రిక్స్, అది ఆ మ్యాట్రిక్స్కి నేను డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేస్తే 0 వచ్చింది అంటే అర్థం ఏంటి, దాని ట్రాన్స్పోజ్ కూడా డిటర్మినెంట్ వాల్యూ 0నే వస్తుంది గ్యారంటీగా, బై అప్లయింగ్ యువర్ ప్రాపర్టీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. నేను దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తా. దిస్ ఇంప్లైస్ డిటర్మినెంట్ ఆఫ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ టైప్లో ఉంది. సో బై అప్లయింగ్ యువర్ ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ నేను దేని దానికి సెపరేట్ చేస్తే ఏ ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా ఐ హోల్ ట్రాన్స్పోజ్. సో మనకు తెలిసిన ప్రాపర్టీస్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇంప్లైస్ ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్, ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ మ్యాట్రిక్స్ టైప్లో ఉంది. ఎప్పుడైనా కానీ ట్రాన్స్పోజ్ అనేది కాన్స్టెంట్కి అప్లై చేస్తే నథింగ్ టు వరీ, యు ఆర్ కీపింగ్ యాజ్ ఇట్ ఈస్ లాంబ్డా ఇంటూ ఐ ట్రాన్స్పోజ్ అట్లాగే వస్తుంది. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 0. ఆర్ ఐ కెన్ రైట్ ఇట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా ఇంటూ ఐ ట్రాన్స్పోజ్. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మీరు ట్రాన్స్పోజ్ చేస్తున్నారు, ఐడెంటిటీ ట్రాన్స్పోజ్ చేసినా యూ విల్ గెట్ ద సేమ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఒక్కసారి లాస్ట్కి ఆన్సర్ ఏమొచ్చిందో చూడండి. ఈక్వేషన్ 1ని ఒకవేళ కంపారిజన్ చేస్తే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 టైప్లో రాశారు. లాస్ట్కి ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 టైప్లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆన్ కంపేరింగ్ విత్ ఈక్వేషన్ 1, ఒక్కసారి ఈక్వేషన్ 1 తోటి, ఈక్వేషన్ 1లో ఏమంటున్నారమ్మా, అక్కడ లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ Parashwari, ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, రైట్, ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పోజ్. సేమ్ ఈక్వేషన్ 1 టైప్లోనే ఉంది కాబట్టి సో ఏకి ఏదైతే ఐగన్ వాల్యూ వచ్చిందో ఏ ట్రాన్స్పోజ్ కూడా సేమ్ ఐగన్ వాల్యూ వస్తుంది అన్నట్టు. సో దేర్ ఫోర్ ఐ కెన్ సే దట్ లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ both ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్. అంటే ఎప్పుడైనా కానీ ఒక మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూ కనుక తెలిస్తే దాని ట్రాన్స్పోజ్ కూడా మనకి ఐగన్ వాల్యూ తెలుస్తుంది అన్నట్టు. ఓకేనా? ఓకే సార్. రాసేయమ్మా నోట్స్లో. ఇవన్నీ కొంచెం మనకి లాజిక్స్ అన్నట్టు, ఇవి క్లూస్. మీకు ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ క్లూస్ అన్నట్టు. డైరెక్ట్గా మనకు ఒక ఐగన్ వాల్యూ తెలిస్తే ఇంకొక దానికి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది తెలుస్తుంది ఇక్కడ. నోట్స్లో రాసేయండి ఇది.
Babu, rule number 507. Are you getting video now? నోట్స్లో నీట్గా రాసేయండి, మళ్ళీ చదివేటప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది అది. నేను ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ అనేది యూజ్ చేయకుండా ఆ ట్రాన్స్పోజ్కి సంబంధించింది కాబట్టి ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఎట్లా అయితే మీరు ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈక్వేషన్ యూజ్ చేస్తున్నారో ఆన్ అప్లయింగ్ ద సేమ్ అండ్ ఐఎమ్ యూజింగ్ వన్ ప్రాపర్టీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. అది ఆల్రెడీ మనకు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం కాబట్టి అదే ప్రాపర్టీని యూజ్ చేసుకుంటూ నేను ప్రూవ్ చేశాను ఇది. సో మనం ఇప్పటిదాకా ఎట్లా మంచి ఈజీ ఎట్లా ఉందంటే, ఒకవేళ ఏ అనే మ్యాట్రిక్స్కి లాంబ్డా ఐగన్ వాల్యూ అయితే లాంబ్డా స్క్వేర్ ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్. ఇఫ్ లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అయితే 1/λ ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఇన్వర్స్ అండ్ ద ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్ విల్ హ్యావ్ ద సేమ్ ఐగన్ వాల్యూ. ఇప్పుడు మీకు మిడ్ ఎగ్జామినేషన్లో బిట్ పేపర్ వస్తుంది. ఇఫ్ 2 ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ, వాట్ ఈస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అంటాడు. ఎంత? వాట్ ఈస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్? If 2 is the eigen value of A, 2 sir, 2 only sir. what is the eigen value of A transpose అంటే సేమ్ ఉంటుంది, ఒక ఇన్వర్స్ కి మాత్రమే Yes sir. 1/n అని రాస్తారు. అట్లా మనకి ఈ ప్రాపర్టీ గుర్తుంటే అది ఈజీగా టక్కున మనం ఏం చేయకుండానే ఆన్సర్ వస్తుంది అన్నట్టు. Shall I go to the next problem? Yes sir. Right. You take the next problem. This is also one important one. ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. Prove that for the orthogonal matrix, lambda and 1/λ are the eigenvalues. ముందు ప్రాబ్లం ఇవ్వగానే ఏమంటున్నారో చూడండి. వన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈస్ గివెన్. మనకు ఆర్థోగోనల్ అంటే ఐడియా ఉండాలి. We have to prove that lambda and 1/λ both are the eigenvalues of that orthogonal matrix. ఒక్కసారి ఏం రాయకండి, ఒక్కసారి చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. లెట్ క్యాపిటల్ ఏ బి an orthogonal matrix. A be an orthogonal matrix. What is the meaning of orthogonal matrix? Idea undamma? When do we say that a matrix is orthogonal? A into A inverse A transpose. A into A transpose equal to I. ఇది orthogonal property that I am making it as equation number 1. ఒక్కసారి ఇటు చూడండి అమ్మ.
ఇప్పుడు ఆల్రెడీ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అక్కడ తీసుకున్నారు. ఒక్కసారి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇక్కడ నేను ఇలా అన్నాను అనుకోండి అమ్మా, సిన్స్ ఇట్లా రాస్తున్నాను, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఐ అని రాస్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఐ అంటే దాని అర్థం ఏంటి? షెల్ ఐ సే దట్ బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అనుకోవచ్చా అమ్మా? నేను బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అనుకోవచ్చా? ఎప్పుడైనా ఒక మ్యాట్రిక్స్ ని ఇంకొక మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తే మీకు ఐడెంటిటీ వచ్చింది అనుకోండి, దెన్ డెఫినెట్లీ యూ కెన్ సే దట్ వన్ ఈజ్ ఇన్వర్స్ టు అదర్ మ్యాట్రిక్స్ అన్నట్టుగా రాస్తారు. సో సేమ్ ఇదే మోడల్లో నేను ఈక్వేషన్ 1ని ఒక్కసారి చూస్తున్నాను. ఈక్వేషన్ 1 ఒక్కసారి చూడండి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అన్నట్టుగా కనబడుతుంది. దాని అర్థం ఏంటమ్మా? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అంటే దాట్ ఐ కెన్ సే దట్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. అంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఇచ్చినప్పుడు దాని ఇన్వర్స్ అనేది ఏంటి అని అంటే ఏ ట్రాన్స్పోజే. డైరెక్ట్లీ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అన్నట్టుగా రాయొచ్చు. ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుంటూ ఇఫ్ ఐఎమ్ సపోజింగ్ లెట్ లాంబ్డా బి ద ఐగన్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఒకవేళ ఏ అనే దానికి లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇన్వర్స్కి ఏమవుతుందమ్మా? దెన్ ఇన్వర్స్కి ఐగన్ వాల్యూ ఏమవుతుంది? 1 by lambda. 1 by lambda be the eigenvalue of A inverse. అంతే కదా, మనం ఇంతకుముందు ప్రూవ్ చేసాం. సో ఇక్కడ లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అన్నప్పుడు 1 by lambda is the ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటారు. ఇప్పుడు ఒక్కసారి ఇటు చూడండి, మనం ఇంతకుముందు తీసుకున్న దాంట్లో లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అన్నప్పుడు ఇన్వర్స్ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్లో ఏమొచ్చింది అక్కడ? దిస్ ఇంప్లైస్ దట్ ఈస్ 1 by lambda ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఇన్వర్స్ అనేది ఏంటమ్మా? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్లో ఇన్వర్స్ ఏంటి అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇక్కడికి, అవునా? ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి, ఒక్కసారి ఇటు చూడండి. యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ. సో ఇక్కడ ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఇది. మనకి ఎప్పుడైనా కానీ ఏబి ఈక్వల్ టు ఐ అని కనుక రాసేది ఉంటే డెఫినెట్లీ యూ కెన్ సే దట్ బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఐ అని అంటారు. అంటే ఏ రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసిన ఐడెంటిటీ వచ్చింది అని అంటే వన్ షుడ్ బి ద ఇన్వర్స్ ఆఫ్ అదర్ మ్యాట్రిక్స్ అన్నట్టు. సో ఇక్కడ ఈక్వేషన్ 1ని యూజ్ చేసుకుంటూ ఇది అట్లాగే కనబడుతుంది కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అని అంటారు. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈస్ గివెన్, ఓన్లీ ఫర్ ఆర్థోగోనల్. ఇప్పుడు నేను లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అనుకున్నప్పుడు యాజ్ పర్ అవర్ ప్రీవియస్ ప్రాబ్లం 1 by lambda ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఇక్కడ ఏ ఇన్వర్స్ ఏంటి అని అంటే ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి 1 by lambda ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అన్నట్టు. సో ఏ అనే దానికి లాంబ్డా ఐగన్ వాల్యూ అయ్యేది ఉంటే ఏ ట్రాన్స్పోజ్కి 1 by lambda ఐగన్ వాల్యూ అవుతుంది. దేంట్లో అంటే ఓన్లీ ఆర్థోగోనల్. కానీ ఇంతకుముందే మనం ఒకటి ప్రూవ్ చేసాం. ఏమని ప్రూవ్ చేసాం? ఇంతకుముందే బట్ ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్ విల్ హ్యావ్, ఇంతకుముందే ప్రూవ్ చేసాం, సేమ్ ఐగన్ వాల్యూ అని అన్నాం. రెండు సేమ్ రావాలి కదమ్మా. దాని ట్రాన్స్పోజ్కి దానికి ఏదైతే ఐగన్ వాల్యూ ఉంటుందో సేమ్ వస్తుంది ఇక్కడికి. ఒక్కసారి ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుందో. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏ ట్రాన్స్పోజ్కి మళ్ళీ ఐగన్ వాల్యూ ఏంటి? సేమ్ ఉండాలి మళ్ళీ. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే దేర్ ఫోర్ లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అని అంటారు. ఒక్కసారి కన్ఫ్యూజ్ కాకండి అమ్మా, టెన్షన్ పడకుండా ఒక్కసారి ఇటు చూడండి. నేను ఫస్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్లో నాకు ఈజీగా తెలిసింది ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అని తెలిసింది. సో లాంబ్డా అనేది ఏకి ఐగన్ వాల్యూ అయినప్పుడు దాని ఇన్వర్స్కి 1 by lambda అవుతుంది. అంటే ఏ ట్రాన్స్పోజ్కి డెఫినెట్గా 1 by lambda అనేది వచ్చింది అని అంటారు.
ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ మనం ప్రూవ్ చేసింది ఏంటి అంటే ఆల్రెడీ ఒక మ్యాట్రిక్స్కి దాని ట్రాన్స్పోజ్కి సేమ్ ఉంటుందని అన్నారు. అంటే లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అన్నప్పుడు సేమ్ లాంబ్డా వాల్యూ ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అని అంటారు. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్కి ఏమేమి ఐగన్ వాల్యూస్ వచ్చాయి ఇక్కడ చూడండి. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్కి ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్కి ఇంతకుముందు మనం ఏమని ప్రూవ్ చేసామంటే 1/λ ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అన్నారు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అన్నారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేర్ ఫోర్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ హ్యావింగ్ ద ఐగన్ వాల్యూస్. ఏమేమి ఐగన్ వాల్యూస్ వచ్చాయి? ఈజ్ ద లాంబ్డా 1/λ లాంబ్డా అండ్ 1/λ అన్నట్టుగా వచ్చింది. అంటే మనకి ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటూ ఏ ట్రాన్స్పోజ్కి లాంబ్డా వస్తుంది, 1/λ వస్తుంది. మరి ఏ ట్రాన్స్పోజ్కి వచ్చినప్పుడు ఏకి కూడా వస్తాయి కదమ్మా. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఒక రూల్ ఏంటి అని అంటే ఏకి ఏదైతే ఐగన్ వాల్యూ వస్తుందో ఏ ట్రాన్స్పోజ్కి కూడా సేమ్ ఐగన్ వాల్యూ వస్తుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ క్యాపిటల్ ఏ ఈజ్ హ్యావింగ్ ద ఐగన్ వాల్యూస్ లాంబ్డా అండ్ 1/λ. అంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కనుక మనకి ఇచ్చినప్పుడు దానికి 2 ఐగన్ వాల్యూస్ వస్తాయి. లాంబ్డా వస్తుంది, 1/λ కూడా వస్తుంది. ఒకవేళ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాదనుకోండి, ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి ఐగన్ వాల్యూ లాంబ్డా అంటే ఇన్వర్స్కి మాత్రమే 1/λ ఉంటుంది, ఓన్లీ ఇన్వర్స్కి మాత్రమే. కానీ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్కి మాత్రం ఫర్ ద సేమ్ మ్యాట్రిక్స్ యూ విల్ బి హ్యావింగ్ లాంబ్డా అండ్ 1/λ అన్నట్టు 2 వస్తాయి. కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తుంది. నో సార్, ఓకే. మీరు టెన్షన్ పడకుండా మామూలుగా చూడండి. నేను ఒక లాంబ్డా ఐగన్ వాల్యూ తీసుకున్నాను ఏకి. డెఫినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ 1/λ అనేది కూడా ఐగన్ వాల్యూ అవుతుంది ఏ ట్రాన్స్పోజ్కి. మనం ఇంతకుముందు ఒకటి ప్రూవ్ చేసింది ఏంటి అంటే ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్ విల్ హ్యావ్ సేమ్ ఐగన్ వాల్యూస్ అన్నారు. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్కి ఏదైతే ఐగన్ వాల్యూ ఉంటుందో ఏకి కూడా అదే ఉంటుంది. అంటే 1/λ అనేది రెండింటికి వస్తుంది, ఏకి వస్తుంది, ఏ ట్రాన్స్పోజ్కి వస్తుంది. అంటే ఫైనల్గా మనం ప్రూవ్ చేసింది ఏంటి అంటే ఏ ఈజ్ హ్యావింగ్ బోత్ ద ఐగన్ వాల్యూస్ లాంబ్డా అండ్ 1/λ. అది ఓకేనా? కొంచెం జాగ్రత్తగా రాయండి, మీకే ఈజీగా అర్థం అవుతుంది. అది ఇది లాస్ట్ టైం అడిగారమ్మా సెమిస్టర్ పేపర్లో. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ లాంబ్డా అండ్ 1/λ బోత్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఫర్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్కి ఒకటి నేను ఐగన్ వాల్యూ లాంబ్డా తీసుకుంటే దాని ట్రాన్స్పోజ్ కూడా సేమ్ కాబట్టి సేమ్ ఐగన్ వాల్యూ ఉంటుంది. ఇన్వర్స్ అనే దానికి 1/λ వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఇన్వర్స్ అంటే మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి దానికి కూడా 1/λ వస్తుంది. సో హియర్ that orthogonal matrix is having the eigenvalues lambda and 1/λ. రాస్తున్నారా? ఓకే, 514. ఏం లేదు, టెన్షన్ పడకండి. ఇఫ్ లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏ ట్రాన్స్పోజ్ కూడా సేమ్ వస్తుంది. అంటే లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఆల్సో. 1/λ అనేది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది కాబట్టి సేమ్ 1/λ ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అన్నట్టు రెండింటికి సేమ్. ఎప్పుడైనా
ఏకి ఏ ట్రాన్స్పోజ్కి సేమ్ ఐగన్ వాల్యూస్ వస్తాయి. సో ఏకి ఏవైతే ఉంటాయో ఏ ట్రాన్స్పోజ్ కూడా అవే కాబట్టి ఫైనల్లీ వీ ప్రూవ్డ్ దట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ విల్ హ్యావ్ ద ఐగన్ వాల్యూస్ లాంబ్డా అండ్ 1/λ. రాజేశ్వరి ఓకే అమ్మా? ఓకే సార్. కంప్లీట్ చేసావా? కంప్లీటెడ్ సార్. సో ఇంకా కొంచెం ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఒకటి తీసుకోండి. Prove that for the distinct sir show again మళ్ళీ ఒకసారి కావాలంటున్నారా? చూడండి. For the distinct eigenvalues of a square matrix prove that for the distinct eigenvalues of a square matrix the corresponding eigenvectors are linearly independent. ఇది ఒక చిన్న ప్రాబ్లం, ఇది కొంచెం వెరైటీ అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫర్ ద డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. Phi F5. Is it okay now? Previous problem. ఓకే రైట్. ఒక్కసారి ఈ ప్రాబ్లం చూడండి అమ్మ. ఏమంటున్నారు ఫస్ట్ అక్కడ అర్థం చేసుకోండి. We have to prove that for the distinct, what is the meaning of distinct? Distinct అంటే ఏంటి? Different అంటే for the different eigen values of a square matrix. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కి డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ వచ్చాయి అని అనుకుందాం. ఇఫ్ యు ఆర్ గెటింగ్ డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. నేను మీకు ఈజీగా ఉండడానికి ఫస్ట్ ఒకసారి ఇటు చూడండి, ఏం రాయకండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వన్ ఈజియెస్ట్ క్లూ. నేనేం స్టార్ట్ చేస్తున్నానంటే లెట్ క్యాపిటల్ ఏ బి ద స్క్వేర్ మ్యాట్రిక్స్. ఐఎమ్ సపోజింగ్ దట్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి నేను ఏమనుకుంటున్నానంటే విత్ దట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ ద డిస్టింక్ట్ eigenvalues I am supposing that λ1 and λ2 అంటే ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకొని ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ కి ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐఎమ్ గెటింగ్ λ1 అండ్ λ2. డిస్టింక్ట్ అన్నారు కాబట్టి బోత్ ఆర్ డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ అన్నట్టు. ఇప్పుడు నేనేం చేస్తానంటే దానికి సంబంధించిన ఐగన్ వెక్టర్స్ ఎలా వస్తాయో చూడండి. ఆ ఐగన్ వెక్టర్స్ రావడానికి నేను ఏమనుకుంటున్నానంటే లెట్ ఐఎమ్ సపోజింగ్ x1 and x2 be the corresponding ఐగన్ వెక్టర్స్. నేనేమనుకుంటున్నానంటే ఊరికే x అనకుండా x1 and x2 be the కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ అంటాను. ఇప్పుడు నేను డెఫినేషన్ యూజ్ చేస్తున్నా. బై ద డెఫినేషన్ ఒక్కసారి నాకు ఐగన్ వెక్టార్ కానీ ఐగన్ వాల్యూ కానీ రావాలంటే మనం ఏం యూజ్ చేస్తాం? ఏఎక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు λx అన్నట్టుగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ మాత్రం ఒకటే. ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఒకటి λ1 అని రాస్తాను.
ఈ లాంబ్డా 1కి సంబంధించిన ఐగన్ వెక్టర్ ఏంటి అని అంటే x1. సో ax1 ఈక్వల్ టు లాంబ్డా 1 x1. అట్లాగే సెకండ్ది ఇంకొక మ్యాట్రిక్స్ ax2 దట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 2 ఇంటూ x2 అన్నట్టుగా రాస్తాను. ఈ రెండింటిని కలిపేసి ఐఎమ్ జస్ట్ సపోజింగ్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. మళ్ళీ ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఐఎమ్ టేకింగ్ A ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ having the different eigenvalues lambda 1 and lambda 2. The corresponding eigenvectors are denoted here x1 and x2. So by the definition, ఊరికే ax equal to lambda x అని రాయకుండా lambda 1కి x1 eigenvector, lambda 2కి x2 eigenvector కాబట్టి ax equal to lambda x టైప్లో నేను రెండు ఈక్వేషన్స్ రాశాను. రెండింటిని కలిపేసి నేను ఏమనుకుంటున్నానంటే ఈక్వేషన్ 1 అని అన్నాను. ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారంగా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? టు ప్రూవ్ దట్. ఏమని ప్రూవ్ చేయాలమ్మా? టు ప్రూవ్ దట్. ఒక్కసారి ఆ స్టేట్మెంట్ చదవండి. మనం ఏం ప్రూవ్ చేయాలి? ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఇప్పుడు నేనేమని ప్రూవ్ చేయాలంటే టు ప్రూవ్ దట్ x1 అండ్ x2 ఐగన్ వెక్టర్స్ x1 అండ్ x2 ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇది నేను ఇండిపెండెంట్ అని ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో ఇది నేను ప్రూవ్ చేయడానికి ఏం చేస్తానంటే నేను రివర్స్లో వస్తున్నాను. అది ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయకుండా ఇఫ్ పాసిబుల్ నేను రివర్స్లో ఇఫ్ పాసిబుల్ లెట్ x1 అండ్ x2 బి లీనియర్లీ డిపెండెంట్. నేను ఏమనుకుంటున్నానంటే అది ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి, కానీ నేను రివర్స్లో ఒకటి అనుకుంటున్నాను, ఆ రెండు లీనియర్లీ డిపెండెంట్ అని అనుకుంటున్నాను. డిపెండెంట్ అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇట్లా వస్తుంది ఒక ఈక్వేషన్ టైప్లో, సమ్ k1 ఇంటూ x1 ప్లస్ k2 ఇంటూ x2 దట్ షుడ్ బి ఈక్వల్ టు 0 టైప్లో ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ డిపెండెన్సీ. అంటే డిపెండెంట్ అని ఎప్పుడైతే మీరైతే అనుకుంటారో ఈ మోడల్లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయితేనే ఈ మోడల్లో మనకి ఈక్వేషన్ వస్తుంది అన్నట్టు. దట్ ఐఎమ్ సపోజింగ్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చిన తర్వాత ఒక్కసారి మనకి ఆల్రెడీ ఉన్న ఫస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి చూడండి. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో this equation 2 I am multiplying with a on both the sides. నేను ఏం చేస్తానంటే multiplying with capital A on both the sides of equation 2. అప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? a into some k1 x1 plus k2 x2 and this is equal to a into 0 టైప్లో వస్తుంది. అయితే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటి అని అంటే వెన్ ఎవర్ యూ టేక్ x1 అండ్ x2 ఆర్ లీనియర్లీ డిపెండెంట్ దేర్ ఎగ్జిస్ట్ వన్ ఎక్స్ప్రెషన్ k1 x1 ప్లస్ k2 x2 ఈక్వల్ టు 0. ఈ మోడల్లో ఉంటుంది, కానీ ఈ మోడల్ అనేది దేనికి అవుతుందంటే ఫర్ k1 అండ్ k2 బోత్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0 అంటే నాన్ జీరో కాన్స్టెంట్ టర్మ్స్కి మాత్రమే ఈ మోడల్లో మనకు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది అన్నట్టు. అలా అయితేనే మనం దాన్ని డిపెండెంట్ అన్నట్టుగా రాస్తాం. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్కి నేను 2 సైడ్స్లో ఏ తోటి మల్టిప్లై చేసి దీన్ని నేను కొంచెం సింప్లిఫై చేస్తున్నాను. ఏని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఏ ఇంటూ k1 x1 ప్లస్ ఏ ఇంటూ k2 x2 దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 అంటే 0 అన్నట్టుగా రాస్తారు. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను జస్ట్ సింప్లిఫై చేస్తున్నాను. దిస్ ఇంప్లైస్ k1 it is a constant term I am keeping aside and a into x1 ఒక దగ్గర రాసి again k2 constant and just I am writing a into x2 జస్ట్ ఒక దగ్గర రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 టైప్లో రాశాను. ఒక్కసారి ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. ఏ ఇంటూ x1 దాన్ని ఏమని రాయొచ్చు అంటే లాంబ్డా 1 ఇంటూ x1 అని రాయొచ్చు. ఏ ఇంటూ x2ని లాంబ్డా 2 ఇంటూ x2 రాయొచ్చు కాబట్టి that I am substituting here. So this implies k1 into a into x1 అని నేను ఏమని రాస్తానంటే లాంబ్డా 1 x1 ప్లస్ k2 ఇంటూ ax2 ఏమని రాయొచ్చు అంటే లాంబ్డా 2 x2 అని రాస్తాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ బై ద ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటున్నా. బై ద ఈక్వేషన్ నెంబర్ 1.
ఇప్పుడు ఈ వచ్చిన ఫైనల్ ఆన్సర్ని నేను ఏమని రాస్తానంటే కొంచెం సింప్లిఫై చేస్తా. సో ఇక్కడ k1 λ1 x1 ప్లస్ k2 λ2 x2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఐఎమ్ సపోజింగ్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఒక్కసారి ఈక్వేషన్ నెంబర్ 3ని చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2ని చూడండి. 2 అంటే ఎట్లా ఉందంటే k1 x1 k2 x2 టైప్లో ఉంది. ఇక్కడ మనకి k1 x1 ప్లస్ k2 లాండాలు కూడా కనబడుతున్నాయి. నేను సింపుల్గా ఏం చేస్తాను అని అంటే ఒక్కసారి k1 అనేది నేను క్యాన్సిల్ చేయాలి. ఈక్వేషన్ 2 అండ్ 3ని యూజ్ చేసుకుంటూ నేను k1 క్యాన్సిల్ చేయాలంటే ఏం చేస్తాను, ఐఎమ్ జస్ట్ సపోజింగ్, ఒక్కసారి ఇటు జాగ్రత్త చూడండి, ఐఎమ్ జస్ట్ సపోజింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 సెకండ్ ఈక్వేషన్ ఐఎమ్ మల్టిప్లయింగ్ విత్ λ1 అండ్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద థర్డ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ని λ1 తోటి మల్టిప్లై చేసి థర్డ్ ఈక్వేషన్ తీసేస్తాను. అప్పుడు ఏమవుతుంది, దెన్ ఒకసారి సెకండ్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని λ1 తోటి మల్టిప్లై చేయాలి. సో λ1 ఇంటూ సెకండ్ ఈక్వేషన్ k1 x1 ప్లస్ k2 x2 లెఫ్ట్ సైడ్ అమ్మా, ఇది లెఫ్ట్ సైడ్, మైనస్ థర్డ్ ఈక్వేషన్ రాయాలి. అంటే k1 λ1 x1 ప్లస్ k2 λ2 x2. జస్ట్ నేను సెకండ్ ఈక్వేషన్ని λ1 తోటి మల్టిప్లై చేసి మైనస్ థర్డ్ ఈక్వేషన్ అంటాను. దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏముంది, సెకండ్ ఈక్వేషన్లో 0 ఉంది, థర్డ్ ఈక్వేషన్లో కూడా 0 ఉంది, కాబట్టి 0 మైనస్ 0 అంటే యూ విల్ గెట్ 0 ఓన్లీ. సో ఓన్లీ సింప్లిఫికేషన్. సో ఇప్పుడు దీంట్లో కొంచెం సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది, λ1 k1 x1 ప్లస్ λ1 k2 x2 మైనస్ k1 λ1 x1 మైనస్ k2 λ2 x2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి, λ1 k1 x1 ఈ టర్ము ఇక్కడ ఉన్న టర్ము రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. సో మనకు మిగిలింది ఏంటి, ఇప్పుడు దాంట్లో ఈ రెండు టర్మ్సే మిగిలాయి. దాంట్లోంచి ఏం కామన్ తీయొచ్చు, λ1 k2 x2 ఉంది, k2 λ2 x2 అని ఉంది. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ k2 ఈజ్ కామన్, మిగిలిన దాంట్లోంచి λ1 x2 మైనస్ λ2 x2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 టైప్లో ఉంది. జస్ట్ నేను సింప్లిఫై చేస్తున్నాను నేను. ఇది ఎట్లా ఉంది అని అంటే x2 కూడా కామన్ తీయొచ్చు కదా మనం, ఓకే, ఎందుకంటే రెండు ఉన్నాయి కాబట్టి. ఓకే రైట్, ఈవెన్ ఐ కెన్ టేక్ x2 ఈజ్ ఆల్సో కామన్. ఓకే, x2 కూడా కామన్ తీస్తాను నేను. k2తో పాటు x2 కామన్ తీస్తే మనకు మిగిలింది అక్కడ ఓన్లీ λ1 మైనస్ λ2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎలా ఉంది అని అంటే a ఇంటూ బి ఈక్వల్ టు 0 టైప్లో ఉంది. సో ఇక్కడ a ఇంటూ బి ఈక్వల్ టు 0 టైప్లో కనుక ఉంటే మన రూల్ ప్రకారంగా మ్యాథమెటిక్స్లో ఏమని చెప్పుకోవచ్చమ్మా, అక్కడ a ఇంటూ ఏదర్ దిస్ a ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ b ఈజ్ ఈక్వల్ టు 0 ఏదన్నా. ఇప్పుడు ఒక్కసారి మీరు ఐగన్ వెక్టార్స్ గురించి స్టడీ చేసేటప్పుడు ఐగన్ వెక్టార్ ఈజ్ ఇట్ నాన్ జీరో ఐగన్ వెక్టార్ ఆర్ జీరో ఐగన్ వెక్టార్? నేను స్టార్టింగ్లో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ చెప్పేటప్పుడు నాన్ జీరో తోటి స్టార్ట్ చేశానా, జీరో తోటి స్టార్ట్ చేశానా చూడండి ఒకసారి డెఫినేషన్. ఐగన్ వెక్టార్ ఈజ్ ఆల్వేస్ నాన్ జీరో, ఎప్పుడైనా నాన్ జీరో ఉండాలి. ఇప్పుడు మనకు వచ్చిన లాస్ట్ ఎక్స్ప్రెషన్ లో వాట్ ఈస్ ఐగన్ వెక్టార్? కే అనేది కాన్స్టెంట్, ఇది λ2 అనేది ఐగన్ వాల్యూస్. అక్కడ ఐగన్ వెక్టార్స్ ఏంటి అంటే x2 అనేది ఐగన్ వెక్టార్ అక్కడ. సో అక్కడ మనం ఏమని రాస్తామంటే సిన్స్ x2 ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, అంటే ఇది 0 కాదు కాబట్టి మనకు మిగిలింది ఏంటమ్మా, మిగిలింది ఏంటి, ఇంకొకటి నేను k1 k2 తీసుకున్నాను. k1 k2 ఎట్లా తీసుకున్నాను, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0 అన్నట్టుగానే వచ్చాయి. అంటే x2 నాట్ ఈక్వల్ టు 0, k2 ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. ఈ రెండు 0 కాదు అని అంటే దాని అర్థం ఏంటి, డెఫినెట్లీ λ-1 మైనస్ λ2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఐగన్ వెక్టర్ కాబట్టి ఇది 0 కాదు, k2 అనేది కూడా 0 కాదని అనుకున్నాం కాబట్టి మనకు మిగిలింది ఇది 0 అవుతుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, λ1 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు λ2 అని వస్తుంది. ఒక్కసారి ఇది చూడండి, నేను స్టార్టింగ్లో λ1 λ2 ఏమని తీసుకున్నాను, ఐఎమ్ టేకింగ్ దిస్ λ1 λ2.
ఏ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ అన్నాను. డిస్టింక్ట్ అంటే దాని అర్థం ఏంటి? డిఫరెంట్ ఐగన్ వాల్యూస్. బట్ వెన్ యూ లుక్ ఎట్ ద లాస్ట్ ఎక్స్ప్రెషన్ λ1 ఈజ్ ఈక్వల్ టు λ2 అంటే రెండు సేమ్ వాల్యూస్ వచ్చాయి, డిఫరెంట్ రాలేదు. ఈ డిఫరెంట్ ఎందుకు రాలేదు అని అంటే మనం సపోజ్ చేసుకున్నది ఇక్కడ తప్పు. సపోజ్ ఇక్కడ మనం తప్పు డిపెండెంట్ అని తీసుకున్నాం కాబట్టి అక్కడ ఆన్సర్ అట్లా వచ్చింది. అంటే ఇండిపెండెంట్ అని కనుక తీసుకుంటే అక్కడ డిఫరెంట్ గా వచ్చేది అక్కడికి. సో అందుకని లాస్ట్ కి ఏమని రాస్తారు అంటే దిస్ ఈజ్ కాంట్రడిక్షన్, దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు distinct ఐగన్ వాల్యూస్. డిస్టింక్ట్ ఐగన్ వాల్యూ మనం అక్కడ తప్పు సపోజ్ చేసుకున్నాం కాబట్టి తప్పు వచ్చింది. సో దేర్ ఫోర్ అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. వాట్ ఈజ్ యువర్ సపోజిషన్? దట్ ఈజ్ ఏం సపోజ్ చేసుకున్నాం? x1 అండ్ x2 ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అని ఏదైతే అనుకున్నామో డిపెండెంట్ ఈజ్ రాంగ్ అన్నట్టు, అది రాంగ్ అన్నట్టు. సో దేర్ ఫోర్ మరి ఏది కరెక్ట్ అమ్మా? అది x1 అండ్ x2 డెఫినెట్లీ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. అది మనం ప్రూవ్ చేయాల్సింది. అంటే ఒక మనిషిని మంచివాడు అని ప్రూవ్ చేయాలి అని అంటే దానికంటే ఈజియెస్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే చెడ్డవాడు అని ప్రూవ్ చేయడం ఈజీ. అందుకని నేను ఏం చేశానంటే ఏదైతే ప్రూవ్ చేయాలని అనుకున్నామో దానికి నేను రివర్స్లో వెళ్ళాను నేను. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఫర్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ కనుక ఉంటే దాని కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. దానికి ఏం చేశాను? హ్యావ్ టేకెన్ వన్ స్క్వేర్ మ్యాట్రిక్స్, different eigenvalues λ1 and λ2. So as per the definition, the corresponding eigenvectors I am denoting with x1 and x2. So by the definition, ax1 equal to λ1 x1, ax2 equal to λ2 x2. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఆ వెక్టార్స్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. నేను రివర్స్లో వెళ్తున్నాను. బోత్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అని అంటున్నాను. డిపెండెంట్ అని ఎప్పుడు అంటారు అని అంటే దేర్ ఎగ్జిస్ట్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ k1 into x1 plus some k2 into x2 equal to 0. ఈ మోడల్లో ఎక్స్ప్రెషన్ కనుక ఉంటే we call it as there exist one relation అన్నట్టు. రిలేషన్ ఉంది అని అంటే అది డిపెండెంట్ కిందకి అవుతుంది. ఆ రిలేషన్ ఎప్పుడు తీసుకున్నా కానీ ఆ కాన్స్టెంట్ టర్మ్ ఎట్లా ఉండాలంటే నాట్ ఈక్వల్ టు 0 టైప్లో ఉండాలి. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్కి నేను ఏ తోటి మల్టిప్లై చేశాను 2 సైడ్స్లో, లాస్ట్కి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. నేనేం చేస్తానంటే ఈక్వేషన్ 2ని 3ని కంపారిజన్ చేసుకుంటూ ఒక కాన్స్టెంట్ టర్మ్ని ఎలిమినేషన్ చేశాను. అంటే ఈక్వేషన్ 2ని λ1 తోటి మల్టిప్లై చేసి 3లోంచి సబ్ట్రాక్ట్ చేసా. ఫైనల్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ వన్ ఎక్స్ప్రెషన్ లైక్ దిస్. ఇక్కడ x2 అనేది వెక్టార్ కాబట్టి నాన్ జీరో ఉంటుంది, k2 అనేది కాన్స్టెంట్ అది కూడా నాన్ జీరో కాబట్టి మనకు మిగిలింది λ1 మైనస్ λ2. సో అది ఈక్వల్ టు 0 అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే బోత్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. ఈక్వల్ అని వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? రెండు సేమ్ వాల్యూస్ అన్నట్టు. But we have supposed that both are different. So this is only because of our supposition. So our supposition tappu kabatti it is linearly independent. Adi manam prove chesam.